మన ఊరు మనబడి కార్యక్రమంలో అభివృద్ధిలో భాగంగా పనిచేసిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలంటూ వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు వినూతంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే ఉరి వేసుకొని చనిపోయే పరిస్థితి వస్తోందని ఆందోళనకు దిగారు. బిల్లులను చెల్లించకపోతే కుదువపెట్టిన బంగారం, అప్పు చేసిన డబ్బుల వడ్డీ, మిత్తులు కట్టలేక ఉరి వేసుకోవడమే శరణమంటున్నారు పాఠశాలల అభివృద్ధి పనులు చేసిన స్కూల్ కమిటీ చైర్మన్లు. అంబేద్కర్ విగ్రహం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీగా వచ్చి ఆర్టీసీ బస్టాండ్ ముందు ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు. బస్టాండ్ ముందు ధర్నా చేపట్టడంతో హైదరాబాద్ బిజాపూర్ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నిరసన తెలుపుతున్న స్కూల్ కమిటీ చైర్మన్లను రోడ్డుపై నుంచి పక్కకు పంపించారు. ఉరి వేసుకునేందుకు తెచ్చుకున్న తాళ్లను తీసుకువెళ్లారు పోలీసులు. పెండింగ్ ఉన్న బిల్లు వెంటనే ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న బిల్లులు వెంటనే ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న బిల్లులు వెంటనే పెండింగ్ ఉన్న బిల్లులు వెంటనే మనూరు మనబడి పెండింగ్ ఉన్న బిల్లులు వెంటనే నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పరిగి నియోజకవర్గంలో వివిధ మండలాల నుంచి, గ్రామాల నుంచి మన ఊరు మనబడి పాఠశాల అభివృద్ధికై పనులు చేసిన వ్యక్తులు ఈరోజు బాధితులుగా ఈరోజు తాలూకా హెడ్ క్వార్టర్లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. బిల్లులు ఇస్తారా, చావమంటారా? ఈరోజు భార్య మెడలో ఉన్న బంగారం తాకట్టు పెట్టి మిత్తులకు తెచ్చి ఈరోజు 19 లక్షలు, 20 లక్షలు, 10 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఇట్లా వాళ్ళకి తోచిన కాడికి ఇక్కడ పని చేస్తే నేటికి బిల్లు రాకపోవడం చాలా బాధాకరం. ఇంకోటి, గత ప్రభుత్వ ఆదేశాల మేరకు నారాయణ రెడ్డి కలెక్టర్ గారు ఎప్పుడు చేస్తారు, చేయకపోతే అక్కడున్న చైర్మన్ కానీ, హెచ్ఎం కానీ, సర్పంచ్ కానీ అక్కడ ఉన్న ఒత్తిడి తేవడం జరిగింది. కానీ పనులు చేసినాక యుద్ధ ప్రాతిపదికగా శరవేగంగా పనులు చేయడం జరిగింది. అరే మన గ్రామం కోసం కదా ఎంబడి బిల్లులు వస్తాయని చాలామంది రైతులు ఇక్కడ ఉన్న అక్కడ గ్రామంలో పాఠశాల బాగుంటుందని కాంట్రాక్ట్ పనిచేస్తే ఈరోజు అప్పుల పాలై ఇంటికోక తినలేక పరిస్థితులు చాలా ఘోరంగా సాగు బతుకులు ఉన్నట్టున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించే వాళ్ళని పార్టీల ఖచ్చితంగా వీళ్ళు చేసింది కూడా ఈ గ్రామం కోసమే, పాఠశాల అభివృద్ధి కోసమే కావాలన్నా ఎంబడే స్పందించి కాంట్రాక్టులకు పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే ఇవ్వాలి. లేని పక్షంలో కలెక్టరేట్ ముట్టడించి అక్కడ ఆమరణ నిరాహార దీక్ష కూడా పూనుకుంటామని సందర్భం తెలియజేస్తున్నాం. ఈ జిల్లా వికారాబాద్ జిల్లా, సీఎం జిల్లా. ఇక్కడ పరిగిలో రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలి. ఏ కాంట్రాక్టర్ అయినా ఇక్కడ పనిచేసిన వ్యక్తి, ఈ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి, గ్రామం కోసం పనిచేసిన వ్యక్తి కాబట్టి మీరు ఇప్పటికైనా స్పందించి ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లకు వెంటనే న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. దోమ మండలం కొత్తపల్లి మాది గ్రామం. ఎస్ఎంసీ చైర్మన్గా పనిచేసి నేను బిల్లులు వస్తానని చెప్పి తొందరగా మమ్మల్ని ఆవేశపెట్టిండ్రు. 2 సంవత్సరాల కింద నుంచి ఇంతకే పని స్టార్ట్ చేసినాం. బిల్లులు రాక మేము 15 లక్షలు, 20 లక్షలు ఖర్చు పెట్టినాము. ₹1 బిల్లు లేదు. బయట మిత్తులు తెచ్చి బంగారం కొద్దిగా తెచ్చి పెట్టినాము. ఇంట్లో భార్యల పిల్లలు మమ్మల్ని చాలా నిధిస్తున్నారు. ఇప్పుడు మేము బిల్లులు రాక చాలా పరిస్థితి బాగాలేక ఉరి వేసుకొని సచ్చే ప్రాబ్లం ఉన్నది. తొందరగా ఎందుకు బిల్లు ఇస్తలేరు, ఎందుకు చేస్తలేరు? ఇంతకుముందు అమ్మవారి పాఠశాల ఇంత అమౌంట్ స్టార్టింగ్ వెంటనే ముందు వేసిండ్రు, మళ్ళీ తొందరగా బిల్లు వేసిండ్రు. మాకెందుకు ఇస్తలేరు? మేము పని చేసినాం కదా స్కూల్లోకి, మా ఇంటికి ఏం చేసుకునేలేం కదా. ఎట్టి పరిస్థితి కానీ ఇక్కడ పరిగి రావడం జరిగింది. మాకు మన ఊరు మనబడి అని చెప్పి గ్రామ స్కూల్ చైర్మన్లకు వాళ్ళకి పనులు ఇచ్చిర్రు. మా గ్రామం ముజాహిద్పూర్ కులక్చేల మండలు. అయితే ఈ మేడం గారు తొందర పైసలు డబ్బులు ఉన్నాయి, తొందరగా పని చేయండి అంటే చెప్పి మాకు చాలా వేధించారు. కలెక్టర్ కూడా స్పందించి మాకు చాలా తొందర పని చేయాలని మాకు కూడా ఒత్తిడి పెట్టిండు. ఈ మేడం కూడా మాకు వర్క్ చేసినాక కూడా 1 ఇయర్ వరకు బిల్లులు చెక్కులు రానికి, బిల్లు రాని కూడా చాలా ఇబ్బంది పెట్టిండు. ఇప్పటివరకు బిల్లులు లేవు. 2 సంవత్సరాలు అయింది. మా పరిస్థితి ఎట్లున్నదంటే మితి తెచ్చుకున్నాము. మా భార్య, మా పిల్లలు చాలా వేధిస్తున్నారు. మితి తెచ్చుకున్న వాళ్ళు కూడా ఇంటికి వచ్చి గొడవలు పెడుతున్నారు. మీకు చాలా దయచేసి పుణ్యం ఉంటుంది. ప్రభుత్వం మాకు స్పందించి మన ఊరు మన పని చేసినాము. చాలా మేము గుండె వాళ్ళకి వచ్చే పరిస్థితి వస్తుంది, ఉరి పోసుకొని వచ్చే పరిస్థితి వస్తున్నది. మేము చాలా బాధలో ఉన్నాము. మా బిల్లులు వెంటనే ఇవ్వాలని కోరుకుంటాము.
తీసుకుంటాం, లేని పక్షంలో మేము ఉరివేసుకొని కూడా వచ్చే పరిస్థితి వస్తుంది కనుక మాకు వెంటనే స్పందించి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గం కొడంగల్ దగ్గరనే కనుక స్పందించి మాకు బీద పరిస్థితి మేము అప్పులు తెచ్చినాం, సొంతంగా లేదు, కాంట్రాక్టర్లుగా చైర్మన్లము మేము కాంట్రాక్టులు అయితే మేము పరగబడదు, లక్షల కొద్ది వాళ్ళు పని చేసుకుంటారు, మేము చైర్మన్లము మాకు అప్పులు తెచ్చి మీరు కట్టుకున్నాం కనుక పుస్తలు బంగారం కూడా పెట్టి అప్పులు తెచ్చి కుదుపెట్టుకొని తెచ్చినాం కనుక మాకు దయచేసి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మాకు బిల్లులు ఇవ్వాలి, లేని పక్షంలో మేము